హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం మన టైంని, మనీని ఆదా చేసే కొన్ని యూస్ఫుల్ అయిన చిట్కాలను చూడబోతున్నామండి. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీకు యూజ్ అయ్యే టిప్స్ చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం పాత్రలు వాష్ చేసిన తర్వాత స్క్రబ్బర్స్, స్టీల్ స్క్రబ్బర్ కానీ ఇటువంటి గ్రీన్ స్క్రబ్బర్స్ కానీ ఒక బాక్స్లో పెడుతుంటాం కదండి. మనం ఎంత పిండి పెట్టినా కానీ వాటిలో కొంచెం నీళ్ళు ఉంటానే ఉంటాయి. వాటిలో నుంచి నీళ్లు ఆ డబ్బాలో పడి అలానే నిలిచిపోతుంటాయి. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, స్మెల్ కూడా వస్తుంది. అలా నీళ్లు నిలవకుండా ఉండడానికి ఒక టిప్ చెప్పబోతున్నానండి. ఇంట్లో ఉన్న ఇటువంటి చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1-2 స్క్రబ్బర్స్ ఉంటే చిన్న బాటిల్ తీసుకోండి, ఎక్కువ ఉంటే పెద్ద బాటిల్ తీసుకోండి. నా దగ్గర చిన్న బాటిల్ ఉందండి, అందుకని దానిలోనే చూపిస్తున్నాను. ఈ బాటిల్ కింద భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. పైన పోర్షన్ కూడా అలానే కట్ చేసుకోండి. కింద భాగం ఒక స్టాండ్ లాగా, పై భాగం ఫన్నల్ లాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ ఫనల్ని కింద స్టాండ్ లాగా ఉన్న దాంట్లో పెట్టుకొని అందులో ఈ స్క్రబ్బర్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే స్క్రబ్బర్స్లో ఉండే వాటర్ అంతా కింద భాగంలో పడిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఆ వాటర్ని పడేసేయండి. స్క్రబ్బర్స్లో వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోతుంది కాబట్టి స్మెల్ ఉండదండి. 4-5 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ కింద కలెక్ట్ అయింది చూడండి, వాటిని పడేసేయండి. నేను పెద్ద వాటర్ బాటిల్ని ఆల్రెడీ కట్ చేస్తున్నానండి. దీనిలో అయితే 3 స్క్రబ్బర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా 3 స్క్రబ్బర్స్ని కూడా దాంట్లో పెట్టుకొని అలానే కింద వాటర్ కలెక్ట్ అయిన తర్వాత ఆ వాటర్ని పడేసేయండి. ఇది మనం సింక్ పక్కనే పెట్టుకున్నాం అనుకోండి, పాత్రలు వాష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సెకండ్ టిప్ ఏంటంటే, మనం మామూలుగా చీజ్ని ఫ్రీజర్లో పెట్టుకుంటుంటాం. అది రెసిపీస్లో యూజ్ చేసేటప్పుడు గ్రేట్ చేయాలంటే ఫ్రీజర్లోంచి తీసిన వెంటనే గట్టిగా ఉంటుంది, గ్రేట్ చేయలేం. కొంచెం సేపటికి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి అది సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు గ్రేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. కానీ ఒక్కొక్కసారి అర్జెంటుగా చీజ్ని తురవాలంటే ఇలా చేయండి. గ్రేటర్ని 10-12 సెకండ్ల పాటు గ్యాస్ పైన పెట్టి వేడి చేయండి. తర్వాత చీజ్ తురిమామనుకోండి, ఆ వేడికి ఈజీగా చీజ్ కరిగి తురవడానికి ఈజీగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది కాబట్టి చేతితో గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుందండి, కానీ చీజ్ని ఈజీగా తురుముకోవచ్చు. అది కాకుండా చీజ్ తురిమేమనుకోండి, గ్రేటర్కి చాలా అంటుకొని ఉంటుంది కదండి, వేస్ట్ అయిపోతుంది. ఇలా వేడి చేస్తే గ్రేటర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అర్జెంటుగా తురమాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. థర్డ్ టిప్, మనం వెరైటీ రైస్ ఏమైనా చేయాలన్నా, అన్నం కుక్కర్లో వండాలన్నా ఒక్కొక్కసారి కరెక్ట్గా వాటర్ పోసినా కానీ అన్నం సాఫ్ట్గా అయ్యి ఒకదానికొకటి అంటుకుంటుంది. కుక్కర్ అడుగును కూడా ఎక్కువ అన్నం అంటుకుపోతుంది. అలా కాకుండా ఉండాలంటే కుక్కర్లో ఇలా బ్రష్తో ఆయిల్ని అడుగున, సైడ్స్ అంతా అప్లై చేయండి. నేను ఒక గ్లాస్ రైస్ అరగంట నీళ్ళలో నానబెట్టానండి. నీళ్ళన్నీ వంచేసి ఆ బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని 1-2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. క్లోజ్ చేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో, 2 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత అన్నం తీసుకొని పెద్ద గిన్నెలో వేసుకుంటే చూడండి, అంత అన్నం ఈజీగా వచ్చేసింది. కుక్కర్ అడుగున ఏమీ అంటుకోలేదు. అన్నం కూడా పొడి పొడిగా వచ్చింది. ఒకసారి ఈ విధంగా చూడండి, అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది. ఫోర్త్ టిప్పు, మనకి చపాతీలు ఒక్కొక్కసారి మిగిలిపోతుంటాయి కదండి. ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా నెక్స్ట్ డేకి ఎండిపోయినట్టు గట్టిగా అయిపోతుంటాయి. ఇవి మెత్తగా కావాలని చపాతీ చేసే ప్యాన్లో వేడి చేసుకుంటుంటాం. అయినా కానీ కొంచెం గట్టిగానే ఉంటాయి, డ్రైగానే ఉంటాయి, కానీ ఫ్రెష్గా రాదు. వీటిని ఇప్పుడు అప్పుడు చేసినట్లే ఫ్రెష్గా చేయడానికి ఏం చేయాలంటే, ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకోండి. నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్ పైన మీకు ఎన్ని చపాతీలు మిగిలిపోయాయో అలా అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టి క్లోజ్ చేసి 3-4 నిమిషాలు వెయిట్ చేస్తే చాలండి. ఓపెన్ చేసి చూస్తే బాగా సాఫ్ట్గా అయి ఉంటాయి. చూడండి, తీసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, బాగా సాఫ్ట్గా ఉన్నాయి. అప్పుడు చేసినట్లే ఫ్రెష్గా ఉంటాయి. టేస్ట్ కూడా ఏమి మారదండి. తుంచితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. మీకు 1-2 చపాతీలు మిగిలితే నెక్స్ట్ డే ఇడ్లీలు చేస్తాం కదా, ఇడ్లీ అయిపోయిన తర్వాత ఈ చపాతీలు పెట్టి క్లోజ్ చేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించామనుకోండి, చపాతీలు వచ్చేసి ఫ్రెష్గా సాఫ్ట్గా అవుతాయి. ఫిఫ్త్ వన్, అప్పుడప్పుడు ఇంట్లో బాటిల్స్ కానీ ఫ్లాస్కులు కానీ ఏదైనా స్మెల్ వస్తుంటాయి. వాష్ చేసినా ఆ స్మెల్ పోకుండా ఉంటుంది. ఆ స్మెల్ పోవాలంటే ఒక ఈజీ టిప్ ఉందండి. ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని 2 అగ్గిపుల్లలు తీసుకొని వెలిగించండి. వాటిని ఆపేసి వెంటనే ఆ బాటిల్లో వేసి క్లోజ్ చేయండి. అలానే ఫ్లాస్క్లో 2 అగ్గిపుల్లలు వెలిగించి ఆపేసి వేసి క్లోజ్ చేయండి. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే స్మెల్ అంతా పోయి ఉంటుందండి. తర్వాత ఈ అగ్గిపుల్లలు తీసేసి నార్మల్ మనం పాత్రలు వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో వాష్ చేసుకోండి. స్మెల్ అస్సలు ఉండదు. 6th వన్, మనకు బజార్లో పెయిన్ రిలీఫ్ బ్యాగ్స్ అని ఇలా దొరుకుతుంటాయి కదండి. అవి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఏదైనా పాత స్పాంజ్ ఉంటే అది తీసుకోండి. పాత స్పాంజ్ అనే కాదండి, మీరు కొత్త స్పాంజ్ అయినా తీసుకొని ఇలా చేతితో పట్టుకునేటట్లు కట్ చేసుకోండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకోండి. దాంట్లో ఈ స్పాంజ్ని పెట్టేసి వాటర్ అబ్జార్బ్ చేసుకునేటట్లు చూడండి.
ఇలా తిప్పుతూ ఉంటే స్పాంజ్ వాటర్ని పీల్చుకుంటుంది. ఇలా ఫుల్గా పీల్చుకున్న తర్వాత ఇటువంటి జిప్ లాక్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని అందులో ఈ స్పాంజ్ని పెట్టుకోండి. తర్వాత దానిలో గాలంతా పోయేటట్టు చేసి జిప్ క్లోజ్ చేసేసేయండి. నార్మల్ ప్లాస్టిక్ కవర్ అయితే స్టాప్లర్ పిన్స్తో క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెడితే పెయిన్ రిలీఫ్ బ్యాగ్ రెడీ అయిపోతుందండి. ఫ్రీజర్లో ఒక నైట్ పెట్టి తీసుకొచ్చాను. లోపల వాటర్ ఉండడం వల్ల స్పాంజ్ గట్టిగా రాయిలాగా అయిపోయిందండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ కాపడం పెట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. కవర్ వేసి ఉండడం వల్ల పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కవర్ లేకపోతే చల్లగా ఉండి అసలు పట్టుకోలేము. ఇలా రెడీ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. కొద్ది రోజుల తర్వాత స్పాంజ్ని వాష్ చేయాలంటే వాష్ చేసి మళ్ళీ వాటర్లో ముంచి కవర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు మళ్ళీ పెయిన్ రిలీఫ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. 7th టిప్ ఏంటంటే ఆకుకూరలు ఏదైనా పాలకూర కానీ తోటకూర కానీ కొనుక్కొచ్చిన తర్వాత వాటిని కడగాలంటే పెద్ద పని కదండి. వాటర్లో వేసి 3-4 సార్లు కడిగితే లాస్ట్ చిన్న చిన్న ఆకులు మిగిలిపోతుంటాయి. అవన్నీ తీసి పెట్టడం పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. అలా కాకుండా ఆకుకూరలను ఈజీగా వాష్ చేయాలంటే ఇటువంటి నెట్టెడ్ బ్యాగ్స్ తీసుకోండి. మనకు ఫ్రూట్స్ కొనేటప్పుడు ఉల్లిపాయలు కొనేటప్పుడు వస్తుంటాయి కదండి, అవి వేస్ట్గా పడేస్తుంటాం. అలా పడేయద్దు. అవి తీసుకొని దానిలో ఈ ఆకుకూరలు పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ముంచి తీస్తూ ఉండండి. ఈజీగా మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, వాటర్ అంతా కలర్ మారిపోయింది, మట్టి అంతా బయటకు వచ్చేసింది. తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని యూజ్ చేసుకోండి. వేస్ట్గా పడేసే నెట్టెడ్ బ్యాగ్స్ తోటి ఈజీగా పనులు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 8th 1 కిచెన్లో డబ్బాల పైన గ్లాస్ బాటిల్స్ పైన పర్మనెంట్ మార్కర్తో రాసి పెట్టుకుంటే వాటిని తుడిచేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాష్ చేసినా పోదన్నమాట. కానీ ఇలా రాసి పెట్టుకున్నాం అనుకోండి, మనం వంట చేసేటప్పుడు ఈజీగా ఏ వస్తువు కావాలో అవి చదువుకొని ఆ డబ్బా తీసేసుకోవచ్చు. అవి ఈజీగా రిమూవ్ చేయడానికి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కలర్ లేకుండా అది తీసుకోండి. ఈ నెయిల్ పాలిష్తో ఆ లెటర్స్ పైన తుడిస్తే ఈజీగా పోతుంది. చూడండి, మనం అప్లై చేసేటప్పుడే పోతుంది. వెంటనే కాటన్ క్లాత్తో తుడిచేసేయండి. లేట్ అయితే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఆరిపోతుంది అనమాట. ఇలా అప్లై చేస్తే నెయిల్ పాలిష్ బ్రష్కి ఆ కలర్ ఒక్కొక్కసారి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకపోయినా కొంచెం అంటే ఒక డ్రాప్ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని ఆ లెటర్స్ పైన వేసి క్లాత్తో నేమ్ పైన అంతా రబ్ చేస్తే ఈజీగా పోతుందండి. ఈ విధంగా పర్మనెంట్ మార్కర్తో రాసిన నేమ్స్ని సులభంగా తుడిచేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ యూస్ చేశారో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఏమేమి టిప్స్ కావాలో నాకు కామెంట్ చేస్తే అవి వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు ఇన్స్పిరేషన్ లాగా ఉంటాయండి. లేకపోతే మీకు నచ్చిందో లేదో తెలియదు. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.